వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం, పీఆర్సీకి సెలవు, మరో కొత్త విధానం అమల్లోకి అనే తాజా సమాచారం గురించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతన విధానం ఆలోచనలో కీలక మార్పులు. 2024లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షన్దారుల వేతన వ్యవస్థలో భారీ మార్పులకు సిద్ధంగా ఉండవలసి ఉంటుందని అయితే సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పే కమిషన్ పద్ధతి స్థానచలనం చేస్తూ అంటే రీప్లేస్ చేస్తూ పనితీరు ఆధారిత చెల్లింపు అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అమల్లోకి తీసుకురానున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుత విధానంలో జీతాలు పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా నిర్ణయించబడతాయి. ప్రాథమిక వేతనంపై ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అనుసరించి జీతాలు పెరుగుతాయి. ఈ విధానం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నవీకరణకు గురవుతుంది. చివరి 7వ వేతన సంఘం సిఫార్సులను 2016లో అమలు చేశారు. ఇది 2026లో ముగుస్తుంది. కానీ 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం కంటే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త పద్ధతిలో ఉద్యోగుల జీతాల పనితీరు, ద్రవ్యోల్బణం రేటు మరియు ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ఆధారంగా అయితే నిర్ణయించబడతాయి. ఈ విధానంలో ఉద్యోగుల పనితీరు, విలయనం, ఉద్యోగులు పొందే జీతం పూర్తిగా వారి ప్రతిభను ఆధారం చేసుకొని మాత్రమే కేటాయించబడుతుంది. అత్యుత్తమ పనితీరు కనపరిచే వారి జీతాల్లో ప్రత్యేకమైన ప్రోత్సాహాలు కూడా ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ సిస్టమ్‌లో ఉంటాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాల పెంపు, డిఆర్ఎస్ అలవెన్స్ రేటు మార్పులను అనుసరించి జీతాలు నిరంతరం సమన్వయంగా పెరుగుతాయి సమయానుకూలంగా. సో, హైక్ రేట్ ఫార్ములా అనేది ఇక్కడ మెయిన్ అయితే వర్తిస్తుంది. కొత్త ఫార్ములా ద్వారా వేతనాలు లెక్కించబడతాయి. ఈ విధానం ఉద్యోగులకు మరింత లాభదాయకమని భావిస్తున్నారు. ఈ ఫార్ములా ప్రకారంగా వేతనాలు ప్రైవేట్ రంగంలో ఉన్న విధానాలకు సమానంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 14 పే గ్రేడ్‌లు కొత్త విధానంలో సవరించబడే అవకాశం ఉంది. ప్రస్తుత పద్ధతుల్లో ఉద్యోగుల జీతాల్లో పెద్దగా మార్పు లేకపోవడం వల్ల సమానమైన ప్రయోజనాలు అందించేలాగా సమగ్ర వేతన సవరణ చేయాలని భావిస్తున్నారు. కొనుగోలు శక్తి పెరుగుదల. కొత్త పద్ధతిలో ఉద్యోగుల డిస్పోజబుల్ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. దీని ద్వారా కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ఆర్థిక భద్రత కూడా పెరుగుతుందండి. పెన్షన్దారులకు ఈ మార్పు ఆర్థిక భద్రతను మరింత మెరుగుపరుస్తుందనైతే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి అయితే ఉంటుంది. కొత్త విధానంలో ఈ కొత్త విధానాన్ని ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించబడే అవకాశము ఉంది. ఈ పద్ధతి ఉద్యోగులకు ప్రైవేట్ రంగంతో సమానమైన ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా అయితే ఉంచినట్టు తెలుస్తోంది. ఈ మార్పులపై అవగాహన పెంచడం చాలా ముఖ్యమైనది. అధికారిక ప్రకటనలు అలాగే ప్రభుత్వ వెబ్‌సైట్‌లు నోటిఫికేషన్ ద్వారా అయితే అనుసరించాలి. ఇక సమావేశాలు మరియు చర్చలు. ఉద్యోగ సంఘాలు ఈ మార్పులపై చర్చించి ఉద్యోగులకు వివరాలందించాలి. పనితీరు ఆధారిత చెల్లింపు విధానం ప్రభుత్వ రంగంలో కొత్త దశను తెరవనుంది. ఇది ఉద్యోగులను మరింత ఉత్తమమైన పనితీరు ప్రదర్శించేందుకు ప్రోత్సాహకం విధంగా అయితే ఉంటుంది. కొత్త వ్యవస్థ ద్వారా ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనాలు అందుతాయనే అంచనాలతో ప్రభుత్వం ఈ మార్పులపై మరింత స్పష్టత ఇవ్వాలని అయితే ఉద్యోగ వర్గాలు కోరుతున్నారు. మరి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ కొత్త విధానం ఆర్థిక వ్యవస్థకు మరియు ఉద్యోగులకు మార్గదర్శిగా నిలుస్తుందనైతే ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. మరి ఈ పర్ఫార్మెన్స్డ్ బేస్డ్ పే సిస్టమ్ అనేది అమల్లోకి వస్తే బాగుంటుందా? లేదా? అని మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.